హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు ముచ్చట ఏంటంటే వీడియోస్ తీయక చాలా డేస్ అవుతుంది. సో ఎందుకంటే మా పాప చిన్న ఉండడం వల్ల కొంచెం తీయలేకపోయినాం వీడియోస్. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే నాకు మార్నింగ్ నుంచి ఏదో తినాలి అనిపిస్తుంది, కానీ ప్రస్తుతానికి న్యూడిల్స్ ఉన్నాయి. సో ఆ రెసిపీ ఎట్లా చేయాలో నేను చూపిస్తా. సో వీడియో చూసి ఎట్లుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా? మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దానికి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఇప్పుడైతే మనము ఎగ్ నూడిల్స్ చేయడానికి నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఫస్టే. సో ఎగ్ నూడిల్స్ ఎట్లా వస్తాయో చూద్దాం, ట్రై చేద్దాము. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎట్లా వస్తాయో మరి. సో మీరు ఎప్పుడన్నా ట్రై చేసిరా ఎగ్ నూడిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తా ఎట్లుంటుందో. అయితే అందులో వేసేసాను. సో కొద్దిసేపు అయిన తర్వాత ఎలా వస్తాయో చూడాలి. సో ఎక్కువ కూడా ఏమంటారు, చాలా మెత్తగా అయ్యేటట్టు చూసుకోవద్దు, కొంచెం గట్టిగానే ఉండేలాగా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అతుక్కపోతాయి కదా. సో కొంచెం ఇవి సపరేట్ అయిన తర్వాత వీటిని తీసి హాట్ వాటర్ని తీసేసి కొంచెం కూల్ వాటర్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మన స్ట్రీట్ సైడ్ ఫుడ్, మనకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా. అయ్యో, ఇలాంటి స్పూన్స్ మనకు